ప్రజాపాలనకి జనం బ్రహ్మరథం పట్టారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాపాలనే కారణమన్నారు ఆయన. తాము చేస్తున్న సంక్షేమం అభివృద్ధితో ప్రజలు తమకి పట్టం కట్టారన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు. దాదాపు 65 నుంచి 70% మున్సిపాలిటీలు గెలిచామన్నారు మహేష్ కుమార్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లు గెలుస్తామని, మెగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 75 నుంచి 80% డివిజన్లు గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7, 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిస్తున్నటువంటి సంక్షేమం, మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యం వరకు ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో వారు ఇచ్చిన తీర్పు. సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 75% గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బట్టి విక్రమార్క సీనియర్ మంత్రులందరూ సమన్వయంతో, జిల్లా ఇన్ఛార్జీల మంత్రులందరూ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరి యొక్క సమిష్టి కృషితో ఇవాళ మొదటి నుంచి చెప్తున్నట్టుగా దాదాపు 70 నుంచి 75% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలో ఇంత మంచి మ్యాండేట్ ప్రభుత్వ పక్షాన ఇవాళ తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి ధన్యవాదములు. రకరకాల విమర్శలు, కుయుక్తులు, రాజకీయ చతురతలు ప్రదర్శించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు విఘ్నులు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణమైన మెజారిటీతో పట్టం కడుతున్నటువంటి ఈవేళ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, ఓటర్లకి ధన్యవాదములు. 75% పైనే మున్సిపాలిటీలు ఇవాళ కాంగ్రెస్ చేతిలోకి వస్తూ ఉన్నాయి. మెజారిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామితంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కూడా పోటీ చేసే సౌహృద వాతావరణం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం కూడా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20-25% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75%కి పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ, బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలు గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా జరిగినట్టు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు. భవిష్యత్తులో కూడా ఇదే రకమైన సహకారాన్ని ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా సీనియర్ కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు అందరం కూడా ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. వచ్చే 3 సంవత్సరాల్లో మీ కోరికకు అనుగుణంగా పనిచేసి మేమిచ్చిన మాట నిలబెట్టుకొని మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి తెలంగాణ ప్రజానికంత శబాషి కొట్టిపించుకునే ప్రయత్నంలో ఉన్నాం. రేపు హైదరాబాద్కి జరగబోయే మెగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా 75 నుంచి 80% సీట్లు గెలుచుకుంటాం. రాబోయే రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పడానికి ఇవాళ మున్సిపల్లో వచ్చిన తీర్పే గట్టి పునాది. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు పట్ల, మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల తృప్తిగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ద్వారా
మాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి నిరూపించినటువంటి మాటను కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు. 27-28 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మాట్లాడిన తీరును వీరు ఉద్రేకతలు రేకెత్తించి మత విద్వేషాలు రెచ్చగొట్టి కొంత ఓట్లు కొల్లగొట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సీట్లు ఉండింది. ఇప్పుడు దాదాపు 18 నుంచి 20 సీట్లు గెలుస్తామని ఆశ ఉంది. ఇక్కడ అభివృద్ధి జరగాల కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్గా ఎన్నికవుతే అభివృద్ధికి నా స్వార్థం, నేను ఈ ప్రాంతం వాడిని కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి ఆ దశగా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కొంత